తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. ఐ లవ్ యూ. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియనేదో అలజడి. ఆ అలజడి కూడా అట్లాగుంటుందని నాకు తెలీదు. నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్ళిపోయి నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు. చూడాలి నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్నా నన్ను, నాలో ఉన్న నిన్ను. చూడు దిగిపోయాం కదా. పిచ్చెక్కిందా నీకు? పిచ్చెక్కిందా నీకు? నీకన్నా నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగ్ నీకు. ఓహో దిగొచ్చిన పెయిన్ విక్టోరియా రాణి బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ప్రవీల్ గారు ఎట్లా అండి? ప్రవీల్ గారు మీరు కళ్ళు దించకండి. కళ్ళు దించితే మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? పాడున్నాడు, తిడుతున్నాడు, కొట్టలేదు కదా, సంతోషించు. అసలే తాగున్నాడు. మారా కీజివ్వు. డ్యూటీ దిగిపోయావు కదా, కీజివ్వు. జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆంబేలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. ఫోన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడు నవ్వుతున్నావుగా. ఇప్పుడే ఫ్రీ అయ్యా. మరెందుకు కాల్ చేయలేదు? అంటే ఈ రౌడీజం అంటే అంతకుముందు సార్ సార్ ముద్దుగా పిలిచేదాన్ని కదా. రే అరవకే. అప్పటికి నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఒక్కసారి ఓకే అన్న తర్వాత అంతా మా ఇష్టం. అండర్స్టూడ్? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో, చూడు నువ్వు చచ్చిపోతున్నా ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఇంకెప్పుడు బిజీ అని చెప్పు. ఇదిగో పాప, నీతో ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు, కానీ నీ జట్టు పీస్ అంతే. అంటే నీ వల్ల కాంప్లికేషన్ ఎక్కువైపోతున్నాయి. ఎవరితోనో గొడవలు వస్తాయని నాతో ఫ్రెండ్షిప్ మానేస్తావా? నీకోసం ఆ మాత్రం చేయొచ్చు అనుకో, కానీ ఫ్రెండ్షిప్ కన్నా ఇంకేమైనా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటే హోల్ హార్టెడ్ గా కాలేజ్ మొత్తం ఫైట్ చేయొచ్చు కదా. అంటే బ్రదరా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావంటే చెప్పు, కాలేజ్ మొత్తం ఫైట్ చేస్తా. గర్ల్ ఫ్రెండా? నీ మొహం చూస్తున్నావా ఎప్పుడైనా అదలో? అసలు నీ గురించి నాకేం తెలుసండ్రా? నేను నీకు గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి? అంతేనా? అయితే రేపు నేను కాలేజ్ లో గంట ముందు వచ్చి, కాలేజ్ అయ్యాక గంట లేట్ వెళ్దాం. రాష్ట్ర పక్క పక్కన కూర్చున్నాం, బాగా తెలుసుకోవచ్చు. సరే ఓకే, ఒక 1 year చూద్దాం. 10 days. 10 days పక్కా. 10 days లో కనీసం నీ పర్ఫ్యూమ్ బ్రాండ్ కూడా తెలియదు నాకు. What? Whatever. సచిన్ 8 months ఇస్తే పండు రా. 8 months చాలా ఎక్కువే. 15 days. అయితే అక్కర్లేదు. 1 month. 6 months and not even a single day less. 6 months. పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. సార్ సార్ ఈడొకడు పాప బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా చనిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్, పొగరు. ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి? పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబున్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నువ్వు ఇంగ్లీష్ లో తెలిస్తే చాలా స్టైల్ గా ఉంటుందా? నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి అన్నమాట చెప్పు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు, లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నేను నమ్మలేను రాజు. రాజు నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడుంటా. మూడు లాంటి వాడివని చెప్పేస్తా. ఏమైంది? ఏమైనా మర్చిపోయావా?
ఐ డోంట్ వాంట్ బి ఎ బ్రదర్ జెస్సీ. నాకు అక్కర్లేదు, ఒకడున్నాడు చాలు నా ప్రాణానికి. వన్ పెయిన్ఫుల్ బ్రదర్స్ ఇనఫ్. కాదు కాదు, నేను అనేది అది కాదు. నాకు ఒక సిస్టర్ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్సే, ఒక నువ్వు తప్ప. ఎందుకోలా? పెళ్లి చీరలో చాలా బాగున్నావు. You're a crazy guy. నేను చూడాలనుకుంటే నువ్వే వచ్చేసావు. 22 సంవత్సరాల నుంచి నేను ఉన్న ఊర్లో ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఆడు కూడా ఉండలేకపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఓ మీరా? మీరా? నువ్వెవరు? ఏంటండి అప్పుడే మర్చిపోయారు? ఆ రోజు నా ఫోన్ తీసుకొని ఎవరికో వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు ఫోన్ ఇస్తే ఈ రోజు ఫాలో అయిపోతావా? అండ్ బై ద వే, నేనంటే అందంగా ఉన్నాను కాబట్టి గుర్తుంచుకున్నావు. నువ్వు నాకెందుకు గుర్తుంటావు? చూడడానికి సన్నగానే ఉంది కానీ కావాల్సినంత ఉంది. ఇప్పుడేంటి, మొన్న ఫోన్ కాల్ చేసుకున్నందుకు ఈ మంత్ బిల్ నేను కట్టాలా? చెప్పు. ఏంటండి ఏదో ఎక్స్క్యూజ్ మీ అంటే ఓ ఆడేసుకుంటున్నారు. ఆడుకునేది నేను కాదు, నువ్వు. ఆయన మగాళ్ళంతా ఇంతే. అమ్మాయి దొరికితే ఆడేసుకుంటారు, అవకాశం దొరికితే వాడేసుకుంటారు. అసలు నీలాంటి మనుషులు. హలో, మనుషులందరూ మగాళ్ళు కాదు, మగాళ్ళందరూ వెదవులు కాదు. అలాంటి మంచాలు కూడా ఉంటారులే గానీ ఒకసారి మీ ట్రాలీ. మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది, దాని పిల్లలు ఓక్రిడ్ లో చదువుతారు. నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అప్పుడు కుర్చీల మీద కక్షలు కడతామండి కదా. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనులు, వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళి పని చూసుకోమా. మొత్తం నాకే కావాలి. మొత్తం నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? నీ రూమ్ లో ఏమేం చేశాను? నాన్న చెప్ చేశాను నీ రూమ్. పర్లేదు, నేను చదువుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను కొడతాను, నేను కొడతాను కూడా, నేను తట్టుకుంటాను. ఐ లవ్ యూ. ఏంటన్నా? I said I love you. Okay? చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు